హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ అండ్ మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఉదయం నుండి కూడా మనం ఒక టాపిక్ని వార్తల్లో చూస్తున్నాము. అదేంటంటే ఆపరేషన్ సింధూర్. ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరం కూడా గర్వించదగిన క్షణాలు ఇవి. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అంటే అసలు సింధూర్ అనే పదాన్ని ఎందుకు ఈ ఆపరేషన్కి ఎంపిక చేసుకోవడం జరిగింది భారత ప్రభుత్వము? ఆపరేషన్ సింధూర్కి సంబంధించి టార్గెట్ చేసిన ప్రాంతాలు ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఇటీవల దేనికి ప్రతిస్పందనగా భారత సైన్యం వైమానిక దాడుల రూపంలో ఈ విధమైన చర్య తీసుకుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతమైన, సింపుల్గా చెప్పాలంటే. సో సింధూర్ May 7th, 2025 గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి ఇంతకు మించిన సంతోషకర విషయం ఉండదేమో. ఈరోజు మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా లేవగానే సో పాక్ పైన భారత మెరుపు దాడి అని చెప్పేసి ఇటువంటి స్టేట్మెంట్స్ మనం బ్రేకింగ్ న్యూస్గా వింటున్నాము. వాస్తవానికి ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక బ్యాడ్ డేగా, ఒక బ్లాక్ స్పాట్గా, బ్లాక్ డేగా నిలిచిపోయింది. దానికి ప్రతిస్పందన ఈరోజు మనం చూసాము ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ గుర్తుంచుకోండి ఆపరేషన్ పేరు. ఇక్కడ సింధూర్ అనే పదము ఇంపార్టెంట్, హిందూ మతానికి సంబంధించిందిగా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఏప్రిల్ 22, 2025 రోజున తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో, బైసరన్ వ్యాలీ ఉంటుంది కదా, మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ఆ ప్రాంతంలో పర్యాటకులపైన, అమాయక పర్యాటకులపైన కాల్పులు జరిపారు. కాల్పులు జరిపే ముందు అక్కడ ఉన్న పర్యాటకులను వాళ్ళు అడిగి మరీ చంపారు. నువ్వు ఏ మతము, హిందువా, ముసల్మానా, ఇలా అడిగారు. కలిమా చెప్పు అని చెప్పేసి ఇటువంటివి అడిగారు. సో అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దానికి ప్రతిస్పందనగా ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని చేయడం జరిగింది. సింధూర్ అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి పహల్గామ్లో జరిగింది ఏంటి? తమ కళ్ళ ముందే తమ భర్తను పొట్టను పెట్టుకున్నారు తీవ్రవాదులు. కళ్ళ ముందే అంటున్నాను. సో భర్త కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆ భార్య ఎంతటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్తూ ఉంటే మనకే నోరు రావట్లేదు. అటువంటిది ఆ సందర్భాన్ని చూసిన మహిళ ఎంతటి బాధాతప్త హృదయంతో ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ ముందు భర్త ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆ మహిళ. సింపుల్గా హిందూ సంస్కృతిలో మనము బొట్టు పెట్టుకుంటూ ఉంటాము. సో బొట్టు, సో ముఖ్యంగా మహిళలు, పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉంటారో, భార్యగా ఉండే మహిళ ఎవరైతే ఉంటారో వారు నుదుటున బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. సింపుల్గా కళ్ళ ముందే ఆ సింధూరాన్ని చెరిపివేశారు ఆ ఉగ్రవాదులు. ఇక్కడ దానికి చిహ్నంగా అక్కడ ఎవరైతే పాపం వితంతువులుగా మిగిలిపోయారో మన భారతీయ హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మన భారతదేశము సింపుల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ అనుకోవచ్చు. ఆ తీవ్రవాదులపైన రివెంజ్గా చేయొచ్చు. సో ఆపరేషన్ సింధూర్ని ఈరోజు మెరుపు దాడి రూపంలో చూసాం మనం. ఎర్లీ మార్నింగ్ అంటే May 7వ తేదీ 2025 రోజున 1:40 అరౌండ్ ఆ సమయంలో భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులు, మిసైల్స్ దాడులు. సింపుల్గా చెప్పాలంటే సరిహద్దు నుండి POK ఏరియాలో ఉన్న ఉగ్ర స్థావరాలు ఉంటాయి కదా, వాటిని పేల్చేసేసారు. తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాల్చిపారేస్తారు సింపుల్గా మిసైల్స్ దాడులతో. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మన భారతదేశం చేసిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కి సంబంధించిన అమాయక ప్రజలపైన దాడి చేయలేదు, వాళ్ళ సైన్యం పైన దాడి చేయలేదు. చేసిందల్లా తీవ్రవాదులను, ఎవరైతే అమాయక ప్రాణాలను, ప్రపంచవ్యాప్తంగా అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారో ఆ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న, శిక్షణనిస్తున్న శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేస్తారు. ఇది ఆపరేషన్ సింధూర్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ దాడి చేసిన 9 స్థావరాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముజఫరాబాద్, ఇవన్నీ POK ఏరియాలో ఉన్నాయి. నెక్స్ట్ కోట్లీ, గుల్పూర్ అండ్ బింబర్, సియాల్కోట్, మురిడ్కే అండ్ బహాల్పూర్,
చక్ అమ్రు, ఈ 9 స్థావరాలు ఏవైతే ఉంటాయి, 9 ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ముఖ్యంగా లష్కరే తైబాకి సంబంధించి కానీ, ముజాహిద్దీన్కి సంబంధించి కానివ్వండి, అక్కడ శిక్షణ శిబిరాలు కూడా ఉన్నాయి. అంటే తీవ్రవాదం నేర్పించే సంస్థలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం జరిపిన లేదా మన సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ కుంకుమ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మరింత వివరాల్లోకి వెళ్తే, మురుద్కేలోని మర్కజ్ తోయిబా, ఇది లష్కరే క్యాంప్, ఆ క్యాంపుని పేల్చేశారు మన భారత సైన్యం. సియాల్కోట్లోని మెహమూనా జోయా, ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉంటుంది కదా, వాళ్ళ స్థావరం, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరము. కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరాన్ని పేల్చేసేసారు. వాస్తవానికి ఇండియా సైన్యం అంటున్నాను, సైన్యం అంటే మనకు వైమానిక దళం ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది. కానీ నిన్న ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే మన వైమానిక దళాలు. ఓకేనా? అండ్ మస్కర్ రహీల్ షహీద్ ఉగ్రస్థావరాన్ని పేల్చేసేసారు. అది ఎక్కడ ఉంది? కోట్లీలో ఉంది. అండ్ ముజఫరాబాద్లోని షవాయ్ నల్లా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దాడులు. అండ్ బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీర్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. అండ్ ముజఫరాబాద్లోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైద్నా బిలాల్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. తెహ్రాలోని సర్జల్ ఉగ్రస్థావరాన్ని పేల్చేశారు. ఈ పేర్లన్నీ మనకు అవసరం లేదు, వీళ్ళు అంత పెద్ద గొప్ప మనుషులు కాదు, వాళ్ళ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? కానీ ఇక్కడ కీలకంగా ఏ ప్రాంతాలపైన దాడులు జరిపారో జస్ట్ చూడండి అంతే, అండర్స్టాండింగ్ కోసము. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుంది. భారతీయుడిగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరియు భారత సైన్యం ముఖ్యంగా వైమానిక దళం జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించాల్సిందే. ఈరోజు మనము ఒక రకంగా చెప్పాలంటే దాడికి ప్రతిదాడి చేశాము, పోయిన ప్రాణాలను తీసుకురాలేమేమో, కానీ మా జోలికి వస్తే ఇలా ఉంటుంది అని మాత్రం గట్టిగా మనం చెప్పగలిగాం.